ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియని నిస్సహాయతలో ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి వారిని మరి బలపరిచారు. ఇదిగో ఏ విధంగా ఈ మనుష్య కుమారుడు పరలోకానికి ఆరోహణం అయ్యాడో అదే విధంగా మరలా ఇదే ఒలీవల కొండ మీదకి ఆయన దిగి వస్తాడు. మొదట వెళ్ళాడు, రెండవదిగా వస్తాడు. ఆయన వచ్చి ఆ ఒలీవల కొండ మీద తన పాదమును మోపుతాడు. 7 ముద్రల గ్రంథం విప్పడానికి, అనేక సంగతులు ప్రవక్త తెలియజేయడానికి ఆయన మేఘములో కనపడ్డాడు. కానీ అదే వ్యక్తి, అదే దేవుడు ఆయన కాలి నడకన రాబోతూ ఉన్నాడు. ఎక్కడకు? ఒలీవ కొండల మీద దిగుతాడు. తన పాదమును ఆ పర్వతం మీద మోపాలి. అది జరగలేదు, అది ఇంకా జరగలేదు. కనుక మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. దేవుని నామమున మహిమ కలుగునుగా.